ఇంటింటికి వచ్చి బిడ్డ మీరు కనుక ఎంపీ మీటింగ్ పోతే మిమ్మల్ని చంపుతాం, టెంట్ వేసినా కాలబెడతాం, చీరలు ఇస్తే చీరలను కాలబెడతాం, 10,000 కూడా చేస్తాం. ఏకశిల ఏదో కాదు అంటే ఏంది ఇట్లా అంటే లేదు సార్ ఇట్లే ఉంది, మేము పోయినాం. సరే మేము మీటింగ్ పెట్టినా వస్తాను. వాస్తవంగా వాళ్ళు అన్న మాట ఏం తెలుసా, అన్నాక మమ్మల్ని రోజు బెదిరిస్తూ గక్కనే ఉన్నారు అన్నారు. ఇక్కడనే అంటే ఒక ఇంటి దగ్గర తాకుండా కూర్చున్నారు. అంటే ఎంపీ గారంటే విలువ లేదు, ఎంపీ గారంటే విలువ లేదు. ఎంపీ గారు తన పార్లమెంటు పరిధిలో ప్రజలకైనా ఆపదస్తే పోవడానికి హక్కు లేదు. వాడు తాక్కుండా ఎంపీ గారు పోయి అడిగితే తాక్కుండా వాడు తప్ప లేవని కూడా లేవలేదు వాడిని. మరి పోలీసుడు కంట్రోల్ చేయకపోయాయి, నీ వ్యవస్థలు కంట్రోల్ చేయకపోయాయి, ప్రజలు ఏడవట్టి మహిళలు ప్రాణాలు అరిచేతో బతకబట్టి మరి ఎవరు కాపాడాలి? నేనన్నా వాళ్ళ ఓట్లేసుకున్న బిడ్డగా నేను కాపాడకపోతే సపటనవుతా అని చెప్పి నేనే బాధ్యత ఫస్ట్ దెబ్బ కొట్టి నేను కేసు కాకపోతే 100 పెట్టుకో. తెలంగాణ ఉద్యమం 150, 200 ఉన్నాయి నాకు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ కేసీఆర్తో కొట్లాడిన దానికి మళ్ళీ 70 రూపాయలు పెట్టాడు హుజరాబాద్. రోజు వారానికి 2 సార్లు కేసు ఉంటాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఇంతకుముందు మా వాళ్ళు అన్నారు, మా విక్రమ్ శ్రీనివాస్ చెప్తాను, భారతీయ జనతా పార్టీ అధికారం లేనాడే నీ అయ్యతో కొట్లాడిన పార్టీ, నీ అయ్యతో కొట్లాడిన పార్టీ. నీ కేసులు నీ దబాయింపులు వస్తాయా? అసలు అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడి ప్రోగ్రామ్ ఇచ్చినారు. ఇళ్ళని ముట్టడిస్తారా? కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. ఎక్కడ చూసినామా ఇంత అసలు ఇల్లు ముట్టడిచ్చే చూసినాం? ఏదైనా కలెక్టరేట్ ముట్టడి చూసినాం కానీ, ఓ మంత్రుల కార్యాలయాలను ముట్టడించే చూసినాం కానీ, పబ్లిక్ ప్లేసెస్ ముట్టడింగా చూసినాం కానీ, ప్రైవేట్ చూస్తాం ఎక్కడన్నా అక్కడ పోతాను. ఇవాళ నేను పోలీసు వాళ్ళకు నేను చాలాసార్లు చెప్పిన, అధికారులారా వాళ్ళు పోలీసులా, ఐఏఎస్ ఆఫీసర్లా, మున్సిపాలిటీ వాళ్ళ, ఇంకోలా అని అంటలేదు. చట్టాన్ని లోబడి పనిచేయండి, చట్టాన్ని లోబడి పనిచేయండి. వాళ్ళ నీ నీ ఏదైతే ఫోకల్ పోస్టుల కోసం మంచి పోస్టు కావాలి, 4 పైసలు ఎక్కువ వచ్చే పోస్టులు కావాలి, కొంచెం గౌరవంగా ఉండే పోస్టులు కావాలని చెప్పి కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జైలుకు పోయినరో నీకు అర్థం కావాలి, ఎంతమంది ఆంధ్రలో జైలుకు పోయినరో మీకు అర్థం కావాలి, ఎంతమంది ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలుకు పోయినో మీకు అర్థం కావాలి. ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. 600 రేపు నీ జేజమ్మ దిగచ్చిన కొడుక ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు, నువ్వు ఏ బుక్ రాసినావో తెలియదు, మా కార్యకర్తలు మాత్రం అన్నీ రాసుకుంటాను, మధ్యలో గుండెల మీద రాసుకుంటాను. ఎవడెవడు ఏం మాట్లాడతాడు, ఎవడెవడు ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను. మా సమాచారం అన్ని రకాల సమాచారం ఉంది. ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు, ఎవడు హైడ్రాపేట భయపట్టించి డబ్బులు గుంజుతున్నాడు, ఎక్కడెక్కడ పైరాలు జరుగుతున్నాయి, ఎవరెవరు చేస్తుండో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. కాకపోతే 15-16 నెలలు అవుతుంది కదా, ఒక కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావో ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటాడు, కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగచ్చు, కానీ పాలు తాగే తెలుస్తుంది. మీరేం చేస్తుండో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి దగ్గర ఉంటాం మేము. మా సంస్థ, మా పార్టీ ఉంటుంది, మా పార్టీ అనుబంధ సంఘాలు కూడా పోలేని ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు, సమాచారం ఉంటుంది. అందువల్ల నేను ఒకటే ఆఫీసర్లు కోరుతున్నా, బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడకండి. మీ ఎవరిని తిట్టోళ్ళం కాదు, మేము సంస్కారవంతులం, సభ్యత ఉన్నవాళ్ళం. కానీ మా ఆత్మగౌరవానికి, మా ప్రజలకి ఇబ్బంది అయితే పులిబిడ్డల్లా లేచి కొట్లాడుతాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ నా ఇంటి ముట్టడి నేను చెప్పిన డీసీపీ గారితో, ఇంటి ముట్టడి మీరు కనుక చేస్తే, నేను ఇక్కడ ఎంపీని గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ ఎంపీని
నన్ను 4 లక్షల ఓట్లతో గెలిపించినటువంటి స్థానం ఇది. ఈతల అంటాడు అనాథగా ఉంటాడా? అనాథగా ఉంటాడా? రారా నా ఒడ్డరి బస్తీ, రారా నా పనిగిరి కాలనీ, రారా నా బాలాజీ నగర్, రారా నా అల్వాల్ బస్తీ. ఇలా నేను 10 నెలల కాలంలో ఎవ్రీడే ఈజ్ మండే ఫర్ మీ, దెర్ ఈజ్ నో సండే ఫర్ మీ. పొద్దునిక ఉంటే 100 మంది ఇక్కడికి వస్తారు. ఇది పేదోళ్ళ అడ్డా, ఇది పేదోళ్ళ అడ్డా. ఇది కన్నీళ్ళకి కష్టాలకు పరిష్కారం చూపేటువంటి గడ్డ. ఇది ఇక్కడ ప్రేమకే ఆస్కారం ఉంటుంది తప్ప ద్వేషానికి ఆస్కారం లేని ప్రాంతం ఇది. నువ్వు ముట్టడిస్తా అంటే కొడక ధర్మాన్ని చెరబట్టినట్టు, ధర్మాన్ని వ్యతిరేకం కొట్లాడినట్టు. మాతో కొట్లాడిన కూడా ఎక్కడో పోయిన కాలకర్మ, నువ్వు కూడా పోతావు. మాతో గోక్కోవడం అంటే నాలాంటి నేను వ్యక్తిగా ఉంటానా? నేను 24/7 ఎక్కడో ఉంటా. ఏది పని లేదో కనీసం పెళ్ళిళ్ళ కలిసి తిరుగుతా అంటాను. నేను ఇంకా ఏం పని లేదో గుళ్ళల్లో పడిపోయేస్తాను నేను. కానీ రోజు పనిలో ఉంటాను. నాది పొద్దున 6 గంటల మొదలైతే రాత్రి 1 గంట వరకు నాది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నాకేం భూముల పైరవులు లేవు, నాకేం క్లబ్ల మెంబర్షిప్లు లేవు, నాకు ఇంకేం లేవు. నాకు ఒకటే ఉంటుంది, ప్రజల మధ్యలో ఉండు, రోజు ఉన్నంతలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పోడు. నేనే పోతాను. ఏదైతే మీరు కూడా రావద్దమ్మా అంటే నేను ఇవాళ డబ్బులు పెట్టి నీకు దమ్ముంటేనే అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే ఒక 10 ప్రశ్నలు ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు దమ్ముంటే ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయి హైదరాబాద్ ఇవాళ లివబుల్ సిటీ కాకుండా పోతుందో, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోతుందో, తెలంగాణలో జిఎస్డిపి ఎందుకు పడిపోతుందో, తెలంగాణలో నువ్వు మనం మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఎత్తుకపోతావని చెప్పి అసలు ఏ మీనమైన భాష అనేది. బ్యాంకుల కాడికి పోతే బ్యాంకులు చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసినావో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుద్దినావు. నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నావు అన్నాం. మేము తెలంగాణ వస్తే కుక్కలు చింపిన ఇస్తారాకైతే అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం.